సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ పరిధిలోని జీఎంఆర్ కన్వెన్షన్ లో యూరో కిడ్స్ విశ్వవిద్యాలయం 5వ వార్షికోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయురాలు మహేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషధారణతో సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, ఆటపాటలతో అలరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి, ఎంఈఓ రాథోడ్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూరో కిడ్స్ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయులు చదువుతో పాటు విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలపై అవగాహన, ఆటపాటలు నిర్వహించడం సంతోషకరమని, విద్యార్థులు చదువుతో పాటు ఆటపాటల్లో ఉండాలని వారు కోరారు. ముఖ్యంగా తల్లిదండ్రులు విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు తెలుగు సంస్కృతులు నేర్పించాలని కోరారు. స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను మహేష్ గారికి ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ మరి అకాడమిక్ సైడ్ గైడ్ చేస్తూ వచ్చాను. మరి వారు స్టార్టింగ్లో ఒక 20-25 స్టూడెంట్తో స్టార్ట్ చేసినటువంటి స్కూల్ ఈరోజు 300-600 నిజంగా కూడా ఇది పెద్ద స్కూలే. 600 స్ట్రెంత్ అని చెప్పేసి అంటే మామూలు స్కూల్ కాదు. సో ఆ రకంగా ఎదుగుతున్నటువంటి మహేష్ గారికి మీ అందరి యొక్క ఆదరణ, ఆశీస్సులు ఉండడం వల్లే ఈ రకంగా ఎదగగలిగారు. సో మా సపోర్ట్ కూడా ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంకొన్ని రోజుల్లో ఇంకో గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు మహేష్ గారు. ఇంకో స్కూల్ కూడా యజమాని కాబోతున్నారు. సో నేను ముందుగా మహేష్ గారికి, వారి టీంకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సార్. త్వరగా రెండో స్కూల్ కూడా మీరు యజమానికి అయ్యి మళ్ళీ ఇంకో 600 స్ట్రెంత్ను కూడా గ్యాదర్ చేసి ఆ పేరెంట్స్ యొక్క ఆదరణ చూరగొనాలని చెప్పేసి కోరుతున్నాను. ముఖ్యంగా